హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా గడ్డ పెరుగు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఏంటి పెరుగా, ఇది కూడా ఒక రెసిపీయేనా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే దీన్ని నేను కేవలం 10 నిమిషాల్లోన ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం ఎక్కువ హంగామా ఏం లేదండి, చాలా ఈజీ వేలో చెప్తాను. ఓకేనా? ఇందుకోసం నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలని తీసుకున్నానండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. పాలు అనేవి ఎంత చిక్కగా ఉంటే పెరుగు కూడా అంతే బాగా వస్తుందండి. ఈ పాలను నేను బాగా మరగబెట్టి చల్లార్చానండి. ఈ పాలు అనేవి ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి. గోరువెచ్చగా అయిపోయాయండి పాలు అనేవి, చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 చెంచాల పెరుగుని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ అనేది నార్మల్గా కూడా మనం పెరుగు తోడు పెట్టేటప్పుడు వేసుకుంటే పెరుగుకి మంచి స్ట్రక్చర్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా పెరుగు ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా పాల్లో కలిసేటట్టు మనం కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, పాలలోకి పెరుగు ఇంకా కార్న్ఫ్లోర్ బాగా కలిసిపోయింది. ఇక్కడ నేను ఒక మట్టి బౌల్ని తీసుకున్నాను. అందులోకి ఈ పాలను వేస్తున్నాను. మీరు స్టీల్ బౌల్లోనే చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. తరువాత నేను ఇక్కడ కుక్కర్ పెట్టి అందులోకి 1 గ్లాస్ వాటర్ని వేశాను. ఇప్పుడు దీన్ని ఈ లోపల పెడుతున్నానండి. దీనికి కరెక్ట్గా సరిపోయేటట్టు మనం మూత పెట్టుకోవాలి. ఆవిరి అనేది బయటికి రాకుండా చూసుకోవాలి. తర్వాత నేను కుక్కర్ మూత పెట్టుకున్నానండి. ఇక్కడ మనం కుక్కర్ విజిల్ పెట్టకూడదు. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 మినిట్స్ మనం ఉంచాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. పెరుగు అనేది తయారవుతుందండి. నేను మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచానండి. అంతేనండి, 10 మినిట్స్ తర్వాత పెరుగు అనేది తయారైపోయింది. ఇప్పుడు నేను దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మంచి స్ట్రక్చర్ అనేది వస్తుందండి పెరుగుకి. అంతేనండి, చూశారు కదా పెరుగు అనేది ఎంత బాగా వచ్చిందో, ముక్కల్లా వస్తుందండి. చూడండి, స్ట్రక్చర్ కూడా భలే వచ్చింది కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపించవచ్చు, అర్రే ఇంత ప్రాసెస్ ఎందుకు, ఈజీగా తోడు పెట్టుకుంటే అయిపోతుంది కదా అని. ఓకే అండి, అలాగే తోడు పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఎమర్జెన్సీ టైంలోన మనకి పెరుగు లేనప్పుడు, మీరు ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ పెరుగుతో నేను ఒక రెసిపీని కూడా తయారు చేశాను, దాన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.